నోటిఫికేషన్ ఇప్పించుకోగలిగి ఉంటుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. అలాగే అప్పుడే కొన్ని కీలకమైనటువంటి భవనాలు ఏవైతే పూర్తి చేయగలరో అవి పూర్తి చేస్తుంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని ఇబ్బంది పెట్టేది కాదనేటటువంటి అభిప్రాయాలు, రిగ్రెట్ ఫీలింగ్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఉంది. రైట్, ఓకే, మనం ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాగార్జున గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందండి. నాగార్జున గారు ఏమనుకుంటున్నారు? వైసీపీ స్టాండ్ మారిందా, మారలేదా? ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజన్ గా ఉందని చెప్పేసి అధికార పార్టీ, కూటమి పార్టీల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మీకు ఏ రకంగా అనిపించింది? సార్, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది సార్? అంటే కాసేపేమో వైసీపీ 3 రాజధానులు అంటది, కూటమి ప్రభుత్వం అమరావతి అంటది. ఇంతకీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? అది కాంగ్రెస్ చెప్పాలి. రాజధాని లేకుండా విడదీస్తుంది కాంగ్రెసే కదా సార్. విడదీస్తుంది అంటాం కంటే కూడా ఇంకోటి అంటే మనం బాగుంటుంది సార్. అవన్నీ మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ బాగుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్తాను, రాజధాని ఏది అంటే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే అసలు నోటిఫికేషన్ లో మీరు ఇస్తే మీ వైపు కూడా కొన్ని వేలు చూపిస్తాయి కదా డెఫినెట్ గా. సార్, ఈ రోజు విడదీయకపోతే రేపు విడదీయాల్సి వచ్చింది సార్. ఎల్లుండి విడదీయాల్సి వచ్చింది. విడదీయడం గురించి డిస్ప్యూట్ లేదు, విడదీయడం గురించి డిస్ప్యూట్ లేదు. రాజధాని డిక్లేర్ చేస్తావు, రాజధాని కన్ఫర్మ్ చేస్తావు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒప్పించో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్విన్స్ చేస్తూ విడదీస్తుంటే బాగుండేది అనేది అందరూ అభిప్రాయం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడదీయకపోతే మళ్ళీ తెలంగాణలో ప్రాణాలు పోతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? రైట్, కంటిన్యూ. మీకు తెలుసు సార్, అప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీకు తెలుసుకోవడం. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి విడదీసింది కాంగ్రెస్ కంటే ఇప్పుడు మేము విడదీయకపోతే నెక్స్ట్ ఏదో ఒకళ్ళు విడదీస్తారు. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు విడదీస్తారు. నా క్వశ్చన్ క్లియర్ నాగార్జున గారు. విడదీయడం గురించి నా క్వశ్చన్ కాదు. విడదీసినప్పుడే ప్రాపర్ గా చేస్తుంటే, ముఖ్యంగా రాజధాని ఏదో డిక్లేర్ చేస్తూ, రాజధాని గురించి ఏదైనా కన్ఫర్మ్ చేస్తూ చేస్తుంటే బాగుండేది అనేది మాత్రమే అభిప్రాయం, అంతే. రాజధాని గురించే నేను మాట్లాడుతున్నా. సరే, అలా అన్నారు, ఓకే, అది మిస్టేక్ అయింది, అది మా తప్పే, మేము ఒప్పుకుంటాం. మేము ఇప్పుడు ఏమన్నామంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి ఇంతవరకు డిక్లరేషన్ ఎందుకు ఇప్పించుకోలేకపోయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? అదొక పాయింట్. ఇంకో పాయింట్ వస్తే, ఇందాక పెద్దలు రేగల లక్ష్మణ్ గారు చెప్తా హైదరాబాద్ గురించి మాట్లాడారు. హైదరాబాద్ ఒక్కడే డెవలప్ చేయడం వల్ల పక్క రాష్ట్రాల్లో పక్క ప్రాంతాలు డెవలప్ కావట్లే అయ్యింది అనుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రెవెన్యూ 40%, మోర్ దాన్ 40% రెవెన్యూ ఓన్లీ హైదరాబాద్ నుంచే వస్తుంది సార్. హైదరాబాద్ నుంచి అంత రెవెన్యూ వస్తుంది కాబట్టి వీళ్ళు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయగలిగారు, మారుమూల ప్రాంతాలకు కూడా నీటి సదుపాయం ఇవ్వగలిగారు, మారుమూల ప్రాంతాలకు కూడా కరెంటు సదుపాయం ఇవ్వగలిగారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూల్ను కూడా డెవలప్ చేసుకోగలిగారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ఏం జరిగింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఎక్కడో నేను ఒక మాట విన్నాను, మీరు రాజధాని ఎలా కడతారంటే మా మైండ్ లో రాజధాని ఎలా కట్టాలో ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన ప్రకారం మేము రాజధాని కడతాం అని చెప్పేసి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరే, కడతారేమో అనుకొని 5 ఏళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చారు. మరి 5 ఏళ్ళు అవకాశం తర్వాత మరి ఆయన రాజధాని ఏం కట్టాడు ఏంటంటే ఎక్కడా కట్టింది లేదు. అదేంటంటే లేస్తే తెల్లారితే నేను వైజాగ్ లో కాపురం పెడతాను, తెల్లారితే వైజాగ్ లో కాపురం పెడతాను మోదీ పదే చెప్తా. ఆ కాపురం పెట్టడానికి ఆయన ఒక 3 ఇళ్ళు కట్టుకున్నాడు. అది తప్పించి ఆయన ఏమి కట్టలేదంటే ఆయన మైండ్ లో రాజధాని ఎలా కట్టాలి, ఎలా డెవలప్ చేయాలి ఏందని చెప్పి మైండ్ లో ఏమి లేదు. శుద్ధం మట్టి ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక అలా ఉంచుకున్నారు. మరి వీళ్ళు 3 రాజధానులు నాటకం ఎందుకు ఆడారంటే ఒకటే ఒక రీజన్, రియల్ ఎస్టేట్ దందా అదొకటి. 2, చంద్రబాబు గారు కట్టే అమరావతిని మనం ఎందుకు డెవలప్ చేయాలి? ఇందాక పెద్దలు లక్ష్మణ్ చెప్తున్నారు, మేము అమరావతి ఎక్కడ ఆపలేదుగా, అంటే మీరు ఎక్కడ ఆపలా, అలాగని ఏమీ చేయలా. ఆఖరికి రోడ్లు కూడా వేయాల, రోడ్లు తవ్వుకుంటా పోతున్నాయి, ఏం చేయాల. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్ కానీ ఏమైనా కాలేజీ కానీ ఉంటే దానికి ప్రాపర్ పవర్ సప్లై కానీ వాటర్ సప్లై కూడా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని చీవాట్లు పెట్టి తిడితే అప్పుడు దానికి వాటర్ కానీ రోడ్స్. ఓకే నాగార్జున గారు, మనం ఒకసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. బీజేపీ నుంచి మనతో పాటు అశోక్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అశోక్ రెడ్డి గారు. మసంరావు గారు, నేను వస్తున్నాను, మీ దగ్గరకు వస్తున్నాను. జస్ట్ ఏ మినిట్. అశోక్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అశోక్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి చూసుకోండి దయచేసి. రైట్, రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. రామకృష్ణారెడ్డి గారు, స్ట్రైట్ క్వశ్చన్, ఇంకా ఎందుకు మీరు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళైనా కూడా అమరావతికి సంబంధించి నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించుకోలేకపోయారు?
అలాగే సజ్జల కామెంట్స్ మీద మీ కామెంట్. మన గెస్టులు ఎక్కువగా ఉన్నారు, కొంచెం క్లుప్తంగా చెప్పాలి. సార్ శివ గారు, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఇక్కడ ఒకటే మనం గమనించాలండి, 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూటమిలో కూడా అప్పుడు కూడా బీజేపీతో పొత్తులో ఉండి అక్కడ శంకుస్థాపన సాక్షాత్ ప్రధానమంత్రి గారే వచ్చి చేశారు. దాన్ని మార్చినట్టు ఎక్కడ కూడా ఏ దాఖలా లేదండి. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, అభివృద్ధికి మన ఆలోచనకి ఒకే లైన్ లో ఉంటే ఒకే రాజధాని ఉంటుంది తప్ప అభివృద్ధి పేరుతో వారు 3 రాజధానులు అంటాం. ఈ రోజు మన స్టాండ్ మార్చారంటే ఆ స్టాండ్ లో కూడా మోసం ఉన్నట్టు మనం గమనించాలండి. 14-19లో ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాలు 30 ఎకరాలు చాలదు, 30,000 ఎకరాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుద్ది, మరి ఏదైనా చేయగలుగుతామని దానికి కూడా నిన్న సజ్జల గారు క్లారిటీ ఇచ్చారు. రామకృష్ణారెడ్డి గారు, మేము 30,000 ఎకరాలు అన్నది నిజమే, కాకపోతే అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇలా ల్యాండ్ తీసుకోవాలి, రైతుల నుంచి తీసుకోవాలి అనేది మా ఉద్దేశం కాదు, మా విధానం కాదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సార్ ఇక్కడ ఒకటి మనం గమనించాలండి, 30,000 ఎకరం ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి ఒక చోట ఉండదండి. ఒకవేళ ఉన్నా కూడా అక్కడ రాజధాని పెట్టడానికి కూడా అన్ని కావాల్సిన వనరులు ఉండాలి. అలాంటి వనరులు ఉన్న ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో ఎక్కడా లేదండి. 33,000 ఎకరాలు తీసుకున్న రోజు అందరూ హర్షించి, ఆ రోజు మన ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు గుంటూరు మీటింగ్ లో వాళ్ళ ప్లేనర్ లో క్లియర్ చెప్పారు, ఇదే రాజధాని ఇక్కడే కట్టుకున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో దురదృష్టం ఏంటంటే, మా పార్టీ మధ్యకాలంలో బీజేపీ దూరం అయినప్పుడు వైసీపీ పార్టీ పూర్తిగా బీజేపీతో అనుబంధంగా పనిచేశారు. ఆ రోజు ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుట్రాతో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బావు కుట్రాతో వీళ్ళు రాజధాని 3 భాగాలు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా అక్కడ ధర్నా చేసే వ్యక్తుల మీద, అక్కడ పనిచేసే వాళ్ళ మీద విష ప్రయోగాలు ఉపయోగించారు సార్. ఇది మనం గమనించాలి. ఇవాళ 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని అంటంలో కూడా ఇది కూడా ఒక విష ప్రయోగమే. వారిని ఇప్పుడు కూడా ఈ ప్రజలు నమ్మరండి, వారికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. రైట్, ఓకే ఓకే. మస్తాన్ రావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? మస్తాన్ రావు గారు, మొత్తం అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా ఒక్క భారతీయ జనతా పార్టీ గెస్ట్ మాత్రం మనకి కొంత మిస్ అయ్యారు. అందరి అభిప్రాయాలు కూడా మనం తీసుకున్నటువంటి పరిస్థితి. వైసీపీ స్టాండ్ మారిందా అంటే వైసీపీ కూడా క్లారిటీగా ఏం చెప్పట్లేదు. కానీ అమరావతికి మేము ఇంకా కట్టుబడి ఉన్నామని అయితే వారు మాట్లాడుతున్నారు. గతంలో కూడా కట్టుబడి ఉన్నామని కూడా కొంత చెప్తున్నారు, 3 రాజధానులు అమరావతి ఉందని. ఇటు మిగిలిన పార్టీలన్నీ కూడా ఇదంతా కూడా కొంత డ్రామా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి అమరావతి మీద? గుడ్ మార్నింగ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరూ కూడా. సరే, ఇక్కడ అమరావతి విషయంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రకటన వల్ల ఎటువంటి క్లారిటీ అయితే లేదు, అయోమయం కూడా ఏం లేదు. వాళ్ళు అమరావతిని రాజధానిగా అంగీకరించట్లేదనే చెప్పాడు ఆయన. దానిలో ఎటువంటి ఇది లేదు. ఆయన ఇక్కడి నుంచే పరిపాలిస్తారంటే ఏంటి, ఏం పరిపాలిస్తారు? సచివాలయం ఇక్కడే ఉంటుందా? లేకపోతే అసలు మొత్తం 3 రాజధానుల విధానం ప్రజలు తిరస్కరించారు కాబట్టి మాకు బుద్ధి వచ్చింది, మేము అమరావతి అని చెప్పారా? చెప్పలేదు కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని యూటర్న్ బాబు అని జగన్ గారు పదే విమర్శించేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారు యూటర్న్ జగన్ గారు అయ్యారు. చూడండి, అమరావతి ప్రకటించినప్పుడు ఆయన అసెంబ్లీలో ఏం చెప్పారు? ఇక్కడే ఉండడానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఆ తర్వాత కాదండి వీళ్ళు మార్చే ఆలోచనలు ఉంటాయంటే, లేదు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని పేర్ని నాని గారు, రోజా గారు, వెల్లంపల్లి గారు వచ్చి ఇదిగో ఇల్లు, ఇట్లాంటి దుష్ప్రచారం నమ్మద్దు, ఇదిగో జగన్ గారు ఇక్కడే ఉంటారు, అమరావతి అనేది వాళ్ళకి చేత కాదు నిర్మించడం, మాకు చేత ఇద్ది, మేము మంచి నగరం నిర్మిస్తామని చెప్పారు. ఆ వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏం చేశారు? అసెంబ్లీలో కూర్చొని 3 రాజధానుల విధానం అన్నారు. 3 రాజధానుల విధానం తెచ్చి ఆ 3 రాజధానుల విధానం వాళ్ళు ఒక్కడికి కూడా ముందుకు వేయలేని పరిస్థితి. సరే, కోర్టులా లేకపోతే ఇంకేంటా తర్వాత విషయం, ఆ విషయం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూడండి, 5,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం ఖర్చు పెడితే వాటిని అన్ని భవనాలను వదిలేశారు, అక్కడ పాడు పెట్టారు. ఆ విషయం మర్చిపోదాం మనం. రోడ్లు తవ్వుకెళ్ళంటే ఎవరి మీద కేసు పెట్టలేదు. స్పీకర్ గా ఉన్న ఆయన వచ్చి ఇది శ్మశానం అంటాడు, ఇంకో ఆయన ఎడారంటాడు. ఏం చేశారు అక్కడ? రైతులకి పోని వీళ్ళు ఇవ్వలేదు, రైతులకి ఏమన్నా ఇచ్చారా? ఆ ప్రభుత్వం మోసం చేసింది, మేము మీకు ఇస్తున్నామని రైతులకి ఇచ్చారా? మౌలిక సదుపాయాలు కల్పించి ప్లాట్లు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సరే, అవన్నీ పోతే
అసలు ఇంకో పెద్ద అది మోసం అన్ను మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి. రాజధానిలో 51,000 మంది పేద ప్రజలను భాగస్వాములు చేస్తున్నాం, రాజధాని పక్కనే వాళ్ళు ఉండాలి అని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ వచ్చి తాడేపల్లిలోనో మంగళగిరి మధ్య అంటున్నారు. మరి వాళ్ళని ఏం చేసినట్టు మనం? ఆ రోజు రాజధానిలో పేద ప్రజలకు 51,000 మంది ఇచ్చారన్నారుగా, మరి ఇప్పుడు వాళ్ళకి ఊరికి దూరంగా ఇచ్చినట్ట? తాడేపల్లి ఆలోచన, లేకపోతే మంగళగిరి ఆలోచన, నాగార్జున యూనివర్సిటీ ఆలోచన జగన్ గారికి ఉంటే మరి పేద ప్రజలకు అక్కడ ఎందుకు ఇచ్చారు? ఆయన ఈ 5 ఏళ్లలో ఇక్కడ పెట్టచ్చు కదా 400 ఎకరాల్లో. మీకు ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా వసంతరావు గారు, ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా. ముఖ్యంగా అప్పుడు వైసీపీ నాయకులు చెప్పినటువంటి